అరే ఎంతసేపు దొడ్డి కూర్చుంటావురా, త్వరగా రా. అరే ఉండు మామ, రాత్రి రాల్సిన పడవుతున్నానా, ఒకటే బెదిరిపోతున్నాయి. ఇలా ఉండడం చాలా కష్టంగా అనిపిస్తుందిరా. అరే ఏం టెన్షన్ పడుకు మామ, 5 minutes లో అయిపోతుంది. నేను చెప్పేది నీ దరిద్రం గురించి కాదురా. ఇలా ఖాళీగా ఉండి ఏం పని చేయకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది. అందుకే ఏదో ఒక బిజినెస్ పెట్టాలిరా మనం. అరే ఏంట్రా సౌండ్? నేను చెప్పేది ఏమన్నా సీరియస్ గా తీసుకుంటున్నావా రా నువ్వు? అబ్బా ఏంది మామ, రాత్రి నుంచి ఒకటే బెదిరిపోతున్నాయి. ఈ సౌండ్ కాకుండా ఇంకేం సౌండ్ వస్తాయి? సరేలే, ఏదో బిజినెస్ పెట్టాలన్నావు కదా, డబ్బులేలా మనకి? అదేరా, నేను కూడా డబ్బుల గురించి ఆలోచిస్తున్నా. అయ్యా, నా బంగారు చైన్ ఒడిపింది, ఎవరైనా సహాయం చేయండి. అత్తా నువ్వా? ఏమైంది? ఎందుకంత బాధపడుతున్నావు? నా బంగారు చైన్ ఎక్కడో పడిపోయింది గజ్జి. నా మొగుడికి తెలిస్తే చంపేస్తాడు. ఎతికి పెట్టంటరా గజ్జి. అరే అత్తా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మేమున్నాం కదా, వెతికి పెడతాంలే. అరే రాకీ, పద, ఆ బంగారు చైన్ ఎక్కడ పడిందో వెతుకుతాం. అలాగే గజ్జి, వెతుకుదాం పదా. అరే గజ్జి, నిన్నొక మాట అడుగుతా, ఏమనుకోకురా, ఇది మన లైఫ్ మ్యాటర్ రా. చెప్పురా. ఒకవేళ మనకి ఈ బంగారు చైన్ దొరికితే మీ అత్తకి దొరకలేదని చెప్పుదాం బ్రా. అరే నీకేమని పిచ్చారా? మా అత్త చూడరా ఎంత బాధపడుతుందో. అది కాని వాళ్ళ మొగుడికి తెలిస్తే అంతే, చంపేస్తాడు ఇంకా. అరే మామ ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. మన బిజినెస్ కు డబ్బు సెట్ అవుతాయిరా, ఆలోచించరా కొంచెం. అరే చీ, నువ్వు ఇక్కడ దొడ్డి కూర్చుంటున్నావా? నేను ఇంకా బంగారు చైన్ వెతుకుతున్నావు అనుకున్నా కదరా. అరే మామ, నాకు బెదిరిపోతున్నాయి మామ, నన్నేం చేయమంటావు మామ? పదే పదే అడుగుతున్నావు నన్ను. అరే నువ్వు దొడ్డు కూర్చుని చాలు గని ఆకులతో తుడుచుకుని బిన్నే బంగారు చైన్ వెతుకురా. మామ ముందే చెప్తున్నా, ఆ బంగారు చైన్ అమ్ముకొని బిజినెస్ పెట్టుకుందాం. అలా అయితేనే వెతుకుతా, లేదంటే వెతకను. సరే వెతుకురా, అమ్ముకొని బిజినెస్ పెట్టుకుందాం. నాయనా గజ్జి, ఆ గెడ్డంత కోసే నాయనా, బంగారం ఈజీగా కనిపిస్తుంది. హా అత్త, అలాగే గెడ్డంతా కోసేస్తాంలే. అరే అత్త చెప్పినట్టు ఈ గెడ్డంతా కోసేద్దాంరా, బంగారు చైన్ ఈజీగా కనిపిస్తుంది. సరే మామ, కోసేద్దాం. గుర్తు పెట్టుకో, ఒకవేళ బంగారం దొరికితే అత్తకి దొరకలేదని చెప్పాలి. సరే దొరకలేదని చెప్తాలే, ముందు గెడ్డి కొయ్యి. A few moments later. ఏంది మామా, గెడ్డంత కోసినా కూడా మనకి బంగారు చైన్ దొరకలేదు. ఏం చేద్దాం రా, మన తలరా తింటే ఇంకా. అత్త, ఎంత వెతికినా బంగారు చైన్ దొరకలేదత్తా. గెడ్డంత కోసేసారా గజ్జి? హా గెడ్డంతా కోసేసామత్తా, అయినా కూడా బంగారు చైన్ దొరకలేదు. నీకేమైనా దొరికిందా? హా దొరికింది గజ్జి. అవునా? ఎక్కడ ఉనింది అత్తా? మా బీరువాలో ఉనింది. ఏంటి, మీ బీరువాలో ఉందా? మీ బీరువాలంతా మా చేత ఎందుకు అత్తా ఇక్కడ వెతికించావు? అరే ఎదవల్లారా, ఇది నేను ఆడిన నాటకంరా. మీ దగ్గర కావాలనే గెడ్డి కోపించా. ఎందుకత్తా ఇలా చేసావు? ఎందుకు నీకు కోపం మా మీద? వెదవల్లారా, లేకపోతే రోజు పొద్దున్నే మా తోటలో దొడ్డు కూర్చొని పోతారా?